తెలంగాణలో బీరు ప్రియుల కోసం తీవ్ర ఆందోళన కలిగించే పరిస్థితి నెలకొంటుంది. రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగబోతున్నాయా అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బీర్ల ఉత్పత్తికి అవసరమైన నీటి సరఫరా నిలిచిపోవడమే. సంగారెడ్డి జిల్లాలోని 4 ప్రధాన బెవరేజెస్ కంపెనీలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా రోజుకు సుమారు 44 లక్షల లీటర్ల నీరు అందుతుంటుంది. అయితే ప్రాజెక్టులో తత్సమయంలో జరగబోయే మరమ్మతుల కారణంగా ఈ నీటి సరఫరా నిలిచిపోవడం ఖాయమని అధికారులు తెలిపారు. బీర్ల తయారీకి అవసరమైన నీరు లేనందున ఈ 4 కంపెనీల ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా తెలంగాణలోనే కాక బీర్లను వీటి వల్ల సరఫరా చేయించే 11 ఇతర రాష్ట్రాల మార్కెట్లలో కూడా కొరత ఏర్పడుతుంది. వేసవికాలం దగ్గర ఆందోళనను మరింత పెంచే అంశం ఏమిటంటే సింగూరు ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు నిలిచిపోవడంతో బీర్ల తయారీకి అవకాశం తక్కువ అవుతుంది. నీటి కొరత కారణంగా కంపెనీల ఆదాయం తగ్గడంతో బీర్ల ధరలు పెరుగుతాయన్న భయాలు నెలకొన్నాయి. అందుకు తోడుగా బీర్ల సరఫరా తగ్గితే వేరే రాష్ట్రాల నుంచి బీర్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన రవాణా ఖర్చులు, భద్రతా సమస్యలు కూడా బీర్ల రేట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవన్నిటికీ కారణంగా ఈ వేసవిలో చల్లని బీరు తాగాలని ఎదురుచూసే బీరు ప్రియులు గట్టి షాక్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీర్ల ధరల్లో ఇటువంటి షాక్ తగులుతుందనే పరిస్థితి ప్రజల మనోభావాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుంది. తెలంగాణలో బీర్లకు తగిన నీటి సమస్యలు, ప్రాజెక్టు మరమ్మతులు, సరఫరా కష్టాలు వేసవిలో బీర్ల ధరలు పెరిగే పరిస్థితిని సృష్టిస్తున్నాయి. బీరు ప్రియులు స్త్రీపథం లేకుండా వచ్చే కొన్ని నెలల్లో భారీ ధరల పెరుగుదలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.